మనం చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మరింత సమాచారాన్ని అందించడానికి నల్గొండ నుంచి మా ప్రతినిధి రాము ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాము, ప్రస్తుతం నల్గొండలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ఎలా నడుస్తోంది జిల్లా వ్యాప్తంగా కూడా? సీతారామరాజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీల్లో నల్గొండ కార్పొరేషన్ ఏర్పాటైంది కాబట్టి నల్గొండ కార్పొరేషన్లో 48 డివిజన్లలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లందరూ కూడా అభ్యర్థుల భవితవ్యాన్ని బ్యాలెట్ బాక్సులు నిక్షిప్తం చేస్తూ ఉన్నారు. గతంలో ఈవీఎంలో జరిగినటువంటి ఈ ఎన్నికలను ఈసారి బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతుండటంతో బ్యాలెట్ పేపర్లు బ్యాలెట్ బాక్సుల ద్వారా అన్ని రకాలుగా సిద్ధంగా ఉంచారు. ఎవరైతే అభ్యర్థులు బరిలో ఉన్నారో వారికి కేటాయించినటువంటి గుర్తులతో పాటు ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వారి గుర్తులతో ముద్రించినటువంటి బ్యాలెట్ పేపర్లపైన వారికి నచ్చినటువంటి అభ్యర్థికి ఓటు వేసి ఆ ఓట్లన్నింటినీ కూడా బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేసినటువంటి పరిస్థితి మనకు నల్గొండ జిల్లా కూడా కనిపిస్తా ఉంది. నల్గొండ జిల్లాలో 500 పోలింగ్ కేంద్రాలు, సూర్యాపేట జిల్లాలో 450 పోలింగ్ కేంద్రాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 400 పోలింగ్ కేంద్రాలు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా పట్టణ ఓటర్లు చాలా మందకుడిగా ఇక్కడ పోలింగ్ అనేది కొనసాగుతుంది. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో 80% పైగా ఎక్కడ కూడా పోలింగ్ అనేది నమోదు కాలేదు. కానీ ఈసారి మాత్రం పార్టీలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఓటర్లను ప్రసన్నం చేసుకొని ప్రతి ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటుకు వినియోగించుకునేలాగా వారందరూ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదుతున్నటువంటి అంచనాల్లో అధికారులు కూడా ఉన్నారు. ఎన్నికల సంఘం తరఫున కూడా భారీగా ప్రచారం నిర్వహించారు. ఓటుకు వినియోగించుకునేలాగా ప్రతి ఒక్కరికి ఓటర్ స్లిప్లు పంపిణీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ఓటర్లకు వారికి ఏదైతే గుర్తింపు కార్డులు ఉంటాయో 18 రకాల గుర్తింపు కార్డులు ఏదైనా చూపించినా కూడా వారికి ఓటు వేయడానికి అన్ని రకాలుగా అనుమతులు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 359 వార్డు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు నల్గొండలో డివిజన్ కొత్తగా కార్పొరేషన్ ఏర్పడింది కాబట్టి 48 డివిజన్లలో ఎన్నికలన్నీ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దాదాపు 10 రోజులుగా ప్రధాన పార్టీలను కూడా హోరాహోరీగా ప్రచారాన్ని హోరెత్తించారు. గెలుపోవటంలపైన వాళ్ళ అంచనాల్లో అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. ఈ రోజు ఓటర్లందరూ కూడా వచ్చి వాళ్ళ భవితవ్యాన్ని బ్యాలెట్ బాక్సులు నిక్షేపం చేస్తుండటంతో ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 5 గంటల తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ కూడా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే సీల్ వేసి అత్యంత భద్రత నడమ ఎస్కాట్ నడమ వాటన్నిటి కూడా వారికి కేటాయించినటువంటి స్ట్రాంగ్ రూమ్ తరలించి రేపు ఒకరోజు గ్యాప్ తీసుకుని ఎల్లుండి ఉదయాన్నే 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించారుగా కూడా సమాంతరంగా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరి కాసేపట్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కుటుంబ సమేతంగా అక్కడ తమ ఓటుకు నిర్ణయించుకోబోతా ఉన్నారు. దీంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయా మాజీ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఓటుకు వినియోగించుకునేలాగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడంతో మరి కాసేపట్లో వారందరూ కూడా ఓటుకు వినియోగించుకోబోతా ఉన్నారు. ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. చాలా చోట్ల ఇరుకిరుకు గదుల్లో చీకటి గదుల్లో కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా ఓటర్లు చెప్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఓటు వేసే క్రమంలో ఓటు ఎవరికి వేయాలో తెలియక కొంత చీకటిగా ఉంటుంది, వృద్ధులకు ఇబ్బంది అవుతున్నట్టు కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. దీంతో పాటు చాలా బ్యాలెట్ పేపర్లో అక్కడ బరిలో ఉన్నటువంటి అభ్యర్థుల కంటే ఎక్కువ గుర్తులు కేటాయించినట్టుగా కూడా కొద్దిమంది ఓటర్లు చెప్తా ఉన్నారు. దాన్ని కూడా సరి చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగానైతే అరకొర ఇబ్బందులతో అరకొరగా ఎన్నికల సంఘం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఈ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా కొంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయకుండా కొంత ఇబ్బంది పడుతున్నామంటూ కూడా ఓటర్లు చెప్తా ఉన్నారు. అభ్యర్థులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంది. అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాలి. ఓటరు నిర్భయంగా నిష్పక్షపాతంగా చాలా స్వేచ్ఛగా ఓటుకు వినియోగించుకునేలాగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇక పోలీస్ శాఖ సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 1000 మంది పోలీసులు ఈ భద్రత కోసం అత్యంత భద్రత ఏర్పాటు చేస్తూ అన్ని చోట్ల కూడా 144 సెక్షన్ విధించి ఒక సీఐతో అదేవిధంగా ఒక ఏఎస్ఐతో కూడినటువంటి బృందంతో ప్రత్యేకంగా భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 34 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రంగా గుర్తించారు. మరొక 200 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి అక్కడ ప్రత్యేకమైనటువంటి దుస్సారించారు. ఈసారి అయితే ఎన్నికల సంఘం చేసినటువంటి ఒక చర్యనితో మనం అందరం కూడా అభినందించాలి. ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ అనేది ఏర్పాటు చేశారు. ఈ 1400 పోలింగ్ కేంద్రంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఇంజనీరింగ్ విద్యార్థులతో ఒక ల్యాప్టాప్ అందించి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించి ఏర్పాటు చేయడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నటువంటి జిల్లా ఎన్నికల అధికారి కూడా అనుక్షణం కూడా ప్రత్యేక పర్యవేక్షణ చేసేలాగా ఆ పోలింగ్ సరళిని ప్రత్యేకంగా చూసేలాగా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడంతో సర్వత్రా కూడా కొంత సంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తంగా పట్టణ ఓటర్లు అయితే ఒడవిడిగా వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం 8% పోలింగ్ నమోదైందంటూ కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. 2 గంటల తర్వాత పోలింగ్ అనేది ఎంత అనేది కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి 2 గంటలకు ఒకసారి ఎంత పోలింగ్ శాతం నమోదైనటువంటి అంశాలను కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్నికల పోర్టల్లో నమోదు చేస్తామని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే 140 అదేవిధంగా 1400 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రాము, మనం ఇటీవల పంచాయతీ ఎన్నికలు మనం చూసాం. పంచాయతీ ఎన్నికల తర్వాత తొలిసారిగా పార్టీ గుర్తులపై జరుగుతున్న ఎన్నిక మున్సిపల్ ఎన్నిక. ప్రధానంగా ఈ అంశం ప్రధానంగా ప్రజలు ఎలాంటి ఆసక్తిని
కలిగిస్తోంది. దీంతో పాటుగా పల్లె ప్రాంతాల్లో జరిగిన ఎన్నికలు, ప్రస్తుతం తొలిసారిగా పట్టణాల్లో జరుగుతున్న ఎన్నికలు ఎలా అనిపిస్తోంది అక్కడ వాతావరణం చూస్తా ఉంటే పోలింగ్ రోజు? గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా కూడా వ్యక్తిగతంగా జరిగినవి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రత్యేకంగా వ్యక్తిగతంగా జరిగినటువంటి ఎన్నికలుగా మనం చెప్పుకోవాలి. వారికి పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికల సంఘం మాత్రమే కేటాయించారు. ఇక్కడ మాత్రం పార్టీ గుర్తుల్ని కేటాయించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంత ఆసక్తి అయితే మనకు కనపడుతోంది. ప్రధానంగా తెలంగాణ తెచ్చిన పార్టీగా, తెలంగాణను 10 ఏళ్ల పాటు సుభిక్షంగా పాలించినటువంటి పార్టీగా కారు గుర్తు కనపడగానే ఓటర్లలో ఒక రకమైనటువంటి ఎమోషన్ మనకు కనిపిస్తోంది, ఒక రకమైనటువంటి పేగుబంధం మనకు కనిపిస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 50% పైగా స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇప్పుడు పార్టీ గుర్తుపైన జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మెరుగైనటువంటి ఫలితాలు సాధించి అధికార కాంగ్రెస్ పార్టీకి ఒక చంపపెట్టులాగా ఎన్నికల ఫలితాలు రాబోతున్నటువంటి ఒక అంశాలు కూడా మనకి ఇక్కడ చర్చకు తీస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ 10 ఏళ్ల పాటు కూడా పట్టణ ప్రగతి కార్యక్రమంతో నల్గొండని ఈ విధంగా అభివృద్ధి చేశారు, పట్టణాలను ఈ విధంగా అభివృద్ధి చేశారు. కేటీఆర్ గారి హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ విధంగా అందంగా పట్టణాలను కూడా ముస్తాబయ్యాయి, ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించారు, పట్టణాలను కూడా ఎంత అందంగా రూపుదిద్దినటువంటి చర్చ అంతా కూడా ఈ 10 రోజుల పాటు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటా తిరిగి అభివృద్ధిని వివరిస్తూ వచ్చారు. కేసీఆర్ గారు అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం వివరించారు. కాబట్టి ఓటర్లందరూ కూడా ఒక ఎమోషనల్ గా ఫీల్ అవుతా ఉన్నారు, ఒక పేగుబంధంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎలాంటి ఫలితాలు రాబడుతున్నాయనేటువంటి అంశాలు కూడా చాలా ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాము, వివరాలు అందించినందుకు. మనం